హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 77 పాయింట్స్ గెయిన్ అయి 24,620 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 76 పాయింట్స్ గెయిన్ అయి 55,676 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 260 పాయింట్స్ గెయిన్ అయి 80,998 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 17 పాయింట్స్ డౌన్ అయింది. ఫిన్ నిఫ్టీ 4, మిడ్ క్యాప్ 407, ఐటీ 123, ఫార్మా 17, మెటల్ 55 వరుసగా గెయిన్ అయినాయండి. వాళ్ళ మార్కెట్ పాజిటివ్గానే మూవ్ అయిందండి. సరే, కారణాలు ఏందని చూద్దామంటే, నిపుణుల అభిప్రాయం ప్రకారం జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ వినోద్ నాయర్ మార్కెట్ ట్రెండ్ పై మాట్లాడుతూ, యుఎస్ జాబ్ డాటా, యుఎస్ చైనా వాణిజ్య ఉధృతలు తగ్గడం గ్లోబల్ మార్కెట్లను సానుకూలంగా ప్రభావితం చేసిందన్నారు. ఇది భారత మార్కెట్లకు కలిసి వచ్చిందన్నారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆదాయాలు మెరుగుపడటంతో మోడరేట్ వాల్యుయేషన్స్ తో అవుట్ పర్ఫార్మెన్స్ చేశాయన్నారు. ఆర్బీఐ పాలసీ మీటింగ్ పై ఇన్వెస్టర్లంతా దృష్టి సారిస్తుందని చెప్పారు. వడ్డీ రేట్ల కోత, వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలపై క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఈ రోజు ప్రారంభమైంది, శుక్రవారం ముగుస్తుంది. అదే రోజు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రకటిస్తారంటే వడ్డీ రేట్లను వెల్లడిస్తారు. శుక్రవారం నాడు రేట్ కట్ గురించి మన ఆర్బీఐ నుంచి ఒకటి స్టేట్మెంట్ ఉంటుందండి. సో శుక్రవారం నాడు ఎవరు హోల్డ్ చేయొద్దు దయచేసి. అంటే కాల్స్ను హోల్డ్ చేసి డెలివరీకి వెళ్తారుగా, అలా చేయకుండా ఇంట్రాడే చేయండి. ఎందుకంటే పాజిటివ్ వచ్చిందనుకోండి పుట్ తీసుకున్న వాళ్ళకి నష్టం, నెగిటివ్ వచ్చింది అనుకోండి కాల్ తీసుకున్న వాళ్ళకి నష్టం. అది ఎలా వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆ రోజు మార్కెట్తో జాగ్రత్త ఉండండి, హోల్డ్ చేయకండి. ఏ రోజు ఆ రోజు అంటే శుక్రవారం నాడే ఇంట్రాడే క్లోజ్ చేసేయండి. ఓకేనా, ఇది ఒకటి గమనించాలి. ఇవాళ ఒక కాల్ ఇచ్చాను చూసాను అండి, 55,000 పుట్టిది 935కి ఇచ్చాను. టార్గెట్ 591 అన్నాను, ఓవరాల్ టార్గెట్ 606 అన్నాను, స్టాప్ లాస్ 544 అన్నాను. కానీ అది ఫస్ట్ టార్గెట్ ఎంత అన్నానని 591 కదా, నేను 935కి ఇస్తే అది ఎప్పుడు 4 minutesలోనే హిట్ అయిందండి. వితిన్ 4 minutesలో టార్గెట్ హిట్ అయింది. ఈ మోజీ కూడా జిఫ్ కూడా ఇచ్చాను చూడండి. మొన్న కాల్ సక్సెస్, నిన్న కాల్ సక్సెస్, ఇవాళ కూడా కాల్ సక్సెస్. ప్రతిరోజు ఒక్క కాల్ ఇస్తున్నానండి, ఒకే ఒక్క కాలు, ఒకటి లేకుంటే రెండు, అంతకంటే ఎక్కువను. మనం అంతకంటే ఎక్కువ చేయొద్దండి. మార్కెట్కి మనం అనవసరంగా చార్జెస్ ఇవ్వడం తప్పితే అలా చేయొద్దు. ఒకటే కాల్ ఇస్తాను, లేకపోతే మిస్ అయితే రెండో కాలు. సో మనది 90+ సక్సెస్ రేట్ అని దీని ద్వారా నిరూపితం అవుతుంది. ఇంకా ప్రతిరోజు ఇస్తానండి. ఒకవేళ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఫస్టే చెప్తున్నాను. అంతకు మించి ఏం జరగదు. ఓకేనా, ఇప్పటి వరకు కూడా ఎవరైనా నా టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఈ విధంగా నేను కాల్స్ ఇస్తాను, సజెషన్స్ కూడా ఇస్తాను. ఓకేనా, రేపటి గురించి చెప్పుకుందామండి ఒకసారి. నిఫ్టీ 24,650 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 24,550 కాల్ బై చేయండి. 24,550 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 108 మీద క్లోజ్ అవ్వాలండి. ఫస్ట్ టార్గెట్ 128, స్టాప్ లాస్ 97, ఓవరాల్ టార్గెట్ 150. ప్రాఫిట్ వస్తే 1547, లాస్ వస్తే 773. ఇది నేను ఫస్ట్ టార్గెట్ అని చెప్తున్నానండి. ఫస్ట్ టార్గెట్ కి 1547, అదే ఓవరాల్ టార్గెట్ అయితే ఇంకా ఇది డబుల్ అవుతుందండి ప్రాఫిట్. అది కూడా ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని చేయాలి. నేను మీకు ఐటీఎం ఇస్తున్నాను, ఓటీఎం నేను ఇవ్వట్లేదు. ఓటీఎం నేను రన్నింగ్ మార్కెట్లో ఇస్తాను. ఓకేనా, 24,600 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 24,700 పుట్ బై చేయండి. 24,700 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 140 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 167, స్టాప్ లాస్ 126, ఓవరాల్ టార్గెట్ 195. ప్రాఫిట్ వస్తే 2085, లాస్ వస్తే 1042. 55,700 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 55,400 కాల్ బై చేయండి. 55,400 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1188 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1240, స్టాప్ లాస్ 1160, ఓవరాల్ టార్గెట్ 1293. ప్రాఫిట్ వస్తే 1591, లాస్ వస్తే 795. 55,600 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,900 పుట్ బై చేయండి. 55,900 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 820 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి.
ఫస్ట్ టార్గెట్ 868, స్టాప్ లాస్ 794, ఓవరాల్ టార్గెట్ 917. స్టాప్ లాస్ మారదండి, కేవలం టార్గెట్ నుంచి ఓవరాల్ టార్గెట్కే మారుతాం మనం. ఒకవేళ టార్గెట్ హిట్ అయిందంటే ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని ఓవరాల్ టార్గెట్ కోసం చూస్తాం, అంతేగాని స్టాప్ లాస్ మాత్రం అంతే ఉంటుందండి. సెన్సెక్స్ చూడండి, 81,000 అబో క్యాండిల్ క్లోజ్ అయితే 80,800 కాల్ బై చేయండి. 80,800 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 747 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 816, స్టాప్ లాస్ 711, ఓవరాల్ టార్గెట్ 8086. ప్రాఫిట్ వస్తే 1396, లాస్ వస్తే 698. 80,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 81,200 పుట్ బై చేయండి. 81,200 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 648 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 725, స్టాప్ లాస్ 608, ఓవరాల్ టార్గెట్ 803. ప్రాఫిట్ వస్తే 1563, లాస్ వస్తే 781. ఓకేనా అండి, ఇది ఇన్ ద మనీ, ఈ అవుట్ ఆఫ్ ద మనీ నేను రన్నింగ్ మార్కెట్లో చెప్తాను. ఓకేనా, ఇది ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి అయినా సరే స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారు కదా, ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి నా పాత వీడియోలు కూడా చూసి నా సక్సెస్ రేట్ చూసి మీరు సబ్స్క్రైబ్ కావాలని కోరుతున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలండి, ప్లీజ్ 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రాఫిట్లో ఉండండి. ఓకేనా అండి, ఓకేనండి. నేను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.